వాళ్ళు. రైట్, అది ఆపరేషన్ ఎలా జరిగింది, ఇంకెలా ఉండబోతుంది, ఎటువంటి ఆపరేషన్లో ఎటువంటి ప్రక్రియను చేపట్టారు, ఎవరెవరితో మాట్లాడారు అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిస్తున్నాం. జగదీష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి జగదీష్ గారు. రైట్, మెయిన్గా ఇంత స్థాయిలో అంటే అఫ్కోర్స్ నిరుద్యోగం ఉండుండొచ్చు, కాదంటలేదు. జాబుల కోసమే ఇటువంటి ట్రాప్లో పడి అనుకోకుండా చిక్కుపోతున్నారా, అల్లర్లలో ఏదైతే ఇతర దేశంలో మగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుందా, దేనికి ప్రధానంగా ఏం కారణం అనుకుంటున్నారు ఈ పరిస్థితికి? సార్ వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సహచరులకి అట్లే బీఆర్కే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. సార్, ఇది ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ బయటపడిన విషయం కాదండి. గత కొంతకాలంగా ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ చాలా మంది మిస్సింగ్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఉద్యోగాల కోసం వెళ్తున్నామని చెప్పడం కొందరు ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయి సస్పెక్ట్ ఏమైపోయినారో మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, డ్రగ్స్ కావచ్చు, అది హ్యూమన్ ట్రాపింగ్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇలాంటివి ఏం జరిగినా దాని మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ప్రముఖంగా బయటపడడం ఇది ఒక దౌర్భాగ్యం, మన తెలుగు వారికి దౌర్భాగ్యం అని అనిపిస్తుంది. నిన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా మన విజయవాడకు చెందిన వ్యక్తే దాన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అతను కూడా వాసు అని చెప్పి మనం మీడియా ద్వారా వింటాం. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చాలా మంది మిస్ అయిపోతా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు, మనం విన్నాం. ఇప్పుడు ఆపరేషన్ కాంబోడియా గురించి వింటే ఇదో రాచరికం, ప్రపంచంలో రాచరికంలో ఉన్న దేశం ఇది. అయితే కంబోడియన్స్ కాకుండా చైనా వాళ్ళు ఈ ఆపరేషన్ ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళు హ్యూమన్ ట్రాపింగ్ చేసి, హనీ ట్రాపింగ్ చేసి, నిరుద్యోగులపైన ఎరేసి వాళ్ళని తీసుకెళ్లిపోయి అక్కడ అకామిడేట్ అంటే వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం కూడా చేసి వాళ్ళ ద్వారా సైబర్ నేరాలను చేపిస్తున్నారు. అంటే వీళ్ళు స్కిల్డ్ అనమాట. వాళ్ళకి కాస్త ఇంటర్నెట్, వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మన దేశంలోనే వాళ్ళు కూడా మన దేశంలో ఉండే వాళ్ళ ద్వారానే దాన్ని బ్లాక్ మెయిల్ అనొచ్చు, సైబర్ క్రైమ్స్ చేయడానికి పుసిగొల్పి ఆ విధంగా వాళ్ళని ట్రాప్ చేసి కొందరు చనిపోయిన ఉదంతం కూడా తిరుపతి మొదటగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చెప్పడం మనం చూసాం. ప్రభుత్వాలకు ఉన్న బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే ఇవి ఇంతకాలంగా వేరే అక్కడి నుంచి మనిషి తప్పించుకొని వచ్చి ఆ దేశం నుంచి వస్తే కానీ మన పోలీసు వ్యవస్థ దీన్ని పసిగట్టలేకపోవడం ఖచ్చితంగా ఇది పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఫెయిల్యూర్ ఖచ్చితంగా చెప్పొచ్చు. 150 మంది అని చెప్తున్నారు. నేను ఖండిస్తున్నాను. ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. జగదీష్ గారు, సారీ ఫర్ ద కరెక్షన్, విశాఖ చెందిన వారు మాత్రం 150 మంది అన్నట్లుగా ఒక రఫ్గా ఒక అంచనా, బట్ ఓవరాల్ గా దేశం మొత్తం మీద 5,000 మంది ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. నేను అనడం కూడా అదే. విశాఖ అంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు 150 మంది అనడంలో కూడా మేబీ ఇది సంఖ్య పెరగచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది నిరుద్యోగ యువత ఎస్పెషల్లీ ఏపీలో ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళకి ఉపాధి కల్పించలేకపోవడం. ఉద్యోగం తర్వాత ఉద్యోగం ఎప్పుడో వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ప్రైవేట్ ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కాకుండా కనీసం ఉద్యోగం వచ్చే వరకు ఉపాధి లేని పరిస్థితి మన ఆంధ్రలో ఉంది. ఈ దౌర్భాగ్యంలో దేశాలు దాటి, రాష్ట్రాలు దాటి మన యువత పక్క రాష్ట్రాలకు పోవడం మనం చూస్తున్నాం. మొన్న ఎలక్షన్ లో ఈ విషయం తేటతెల్లమైంది. ఎన్నికలప్పుడు బయట దేశాలు అంటే ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, బయట రాష్ట్రాల నుంచి చిన్న చిత్తగా పనులు చేసుకునే వాళ్ళందరూ రాష్ట్రానికి వచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి. మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు. ఎంతమంది ఈ విధంగా కోల్పోతున్నారు. అలాంటి వారిని ఏ విధంగా రక్షించుకోవాలి? జగదీష్ గారు, పోలీసు పటిష్టం చేసి ఇలాంటి వాటి నుండి మన యువతను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉందండి. ఈ సంఘటనతో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయిందో మనకి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు ఈ విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ లో యువత మాయమైపోతుంది. మేబీ ఇంట్లో తెలిసి వెళ్ళిన వాళ్ళు, వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని సమాచారం అండి. జగదీష్ గారు, నేనేమంటానంటే సరే, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించలేకపోయి అందువల్ల నిరుద్యోగం పెరిగిపోయింది అనేది ఒక ఆస్పెక్ట్. కానీ వీళ్ళు మనుషులు ఎవరో తెలియకుండానే పలానా వ్యక్తులు త్రూ ఫోన్ ద్వారానో లేదంటే వేరే వ్యక్తి ద్వారానో పరిచయమైన వ్యక్తులను నమ్మి ఆ విధంగా పక్క దేశాలకు వెళ్ళే అటువంటి విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతలో కొంత
చైతన్యం లేదనే అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంది. అంత బ్లేటెంట్గా వాళ్ళని నమ్మి అక్కడ అంత దూరం వెళ్ళిపోవడం అనేది వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధంలానే భావించాల్సిందేమో. ఎగ్జాక్ట్లీ దీంట్లో మీరు అన్నట్టుగా వాళ్ళ స్వయంకృత అపరాధం ఎంత ఉందో వాళ్ళని అవేర్ చేయలేని చదువులు వ్యవస్థ కూడా అంత నిర్వీర్యం అయిపోయిందండి. ఇక్కడ మామూలుగా డిగ్రీ చదివిన వాడిని ఏదైనా ఇంట్లో ఎవరైనా చదువుకున్నాడు ఏదైనా ఉంటే అతనికి పని చెప్తారు, అరే ఏ సిటీకి వెళ్ళి పని చక్కబెట్టుకున్నారని. అంటే చదువుకున్న వాడికి చదువు లేని వాడి కంటే కూడా వ్యవహార శైలి వాడికి సమాజంలో ఏ విధంగా ఓ పని చేసుకురావాలనే తెలుసుంటుందని చెప్పి. కానీ దౌర్భాగ్యం అంటే చదువుకున్న వాళ్ళు మోసపోవడం అనేది ఇక్కడ మనం చూస్తాను. వాళ్ళు దీన్ని క్రాస్ చెక్ చేసుకోకపోవడం కానీ మిగతా వాళ్ళతో ఇది వాస్తవం కాదా తెలుసుకోకుండా బ్లైండ్ గా ఉద్యోగం అంటానే, అందుకే కదండి దీన్ని హ్యూమన్ ట్రాపింగ్ అన్నాం, హనీ ట్రాపింగ్ అంటున్నాం. వాళ్ళకి అనుమానాలు రాని విధంగా, వాళ్ళ అనుమానం లేని విధంగా వాళ్ళని నమ్మించి ఇక్కడి నుంచి వాళ్ళని చైనా వాళ్ళు కాంబోడియాలో ఉండి ఈ ఆపరేషన్ చేశారు అంటే, ఈ అసాంఘిక కార్యక్రమాలు చేశారంటే ఇండియాలో కూడా వాళ్ళకి ఏజెంట్లు ఉన్నారు అని అర్థం. వాళ్ళని కనిపెడితే గాని, విచారణలో వాళ్ళని పట్టుకుంటే గాని ఈ మొత్తం వ్యవహారానికి మనం ఒక కంక్లూజన్ రాలేమండి. మీ వ్యూ ప్రకారం జగదీష్ గారు మీ వ్యూ ప్రకారం, మీకున్న అంచనా ప్రకారం వీరందరినీ అక్కడ తీసుకెళ్లి ఎటువంటి పనులు చేయించే, కేవలం సైబర్ ట్రైనింగే ఇస్తారా, ఇంకేదన్నా అక్కడ అల్లర్లు ఎక్కువ జరుగుతామంటే వాటిలో ఆ ముఠాల్లో చేర్చే పరిస్థితి ఉంటుందా? వాస్తవంగా మనం ఓ పని ఏమంటే క్రిమినాలజీ ఎట్లుంటుందంటే, ఓ మనిషిని ఓ తప్పుడు పని చేయడానికి తీసుకెళ్లారు, వాళ్ళకు కుదరకపోతే చంపేశారు, ఒకరిద్దరు చంపేసిన వీడియోలు కూడా మనం చూసాము. అదే విధంగా ఇంకా కాదు అనుకున్నప్పుడు వాడు ఆల్రెడీ దిగజారిపోయిన వాడే నేరాలకు పాల్పడతాడు. అలాంటి వాడు ఇంకా హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ని కూడా తీసేసుకోవడం, ఇలాంటి ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇతను ఉపయోగపడితే, ఇప్పుడు దుబాయ్ వెళ్తారండి, డ్రైవర్ అని చెప్పి తీసుకెళ్తారు. ఆ తర్వాత వీడు డ్రైవింగ్ లో స్కిల్డ్ కాదు, ఏదో వచ్చేసాడు తెలియకుండా అనుకుంటే వాళ్ళు తీసుకెళ్లి వాస్తవంగా పిలిచేటప్పుడు డ్రైవర్ అని పిలుస్తారు. వాడికి డ్రైవింగ్ స్కిల్ ఉన్నప్పటికీ కూడా ఏ గొర్రెలు కాయడానికో, వాడి ఇంట్లో పాచి పని చేయడానికో, ఏ హౌస్ కీపింగ్ వాడిని వాడుతున్న ఉదంతాలు మనకి కోకోళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటి వాడుకునే అవకాశం ఉంది. వీళ్ళు అంత ఇబ్బంది పెట్టారు, ఆ విధంగా చిత్రహింసలకు గురి చేశారు.